దేవుడు సృష్టిని ఎండలు ఎంత కావాలో, వర్షం ఎంత కావాలో, చలి ఎంత కావాలో, వేడెంత కావాలో, పగలు ఎలా ఉండాలో, రాత్రి ఎలా ఉండాలో, దేవుడు అన్ని చాలా స్పష్టమైన ఒక గురితో దేవుడు కలుగు చేశాడు. ఆయన దేవుని విశ్వాసులరా, గత 2000 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత వేడి ఈ 2-3 సంవత్సరాలలో వాతావరణంలో పెరిగింది. 2000 సంవత్సరాలు, ఇంకా అంతకుముందు అంటే మనకు తెలియదు కాబట్టి చరిత్రకారులు ఇచ్చిన ఒక లెక్క ప్రకారంగా 2000 సంవత్సరాల్లో పెరగనంత వేడి ఎప్పుడు పెరిగింది? ఈ 2-3 సంవత్సరాలలో. దేవుని విశ్వాసులరా, ఎందుకు ఈ ప్రకృతి ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తూ ఉంటుందంటే, ఒకసారి పరిశుద్ధ గ్రంథ చరిత్ర మనం చూడగలిగితే, నోవహు గారి కాలంలో దేవుడు భయంకరమైన ప్రళయాన్ని ఎందుకు రప్పించారు అని అంటే, మానవులు పాపం చేసినప్పుడు. సొదొమ గొమొర్రా పట్టణం భయంకరమైన పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశారంటే, అగ్ని గంధకములతో అగ్ని వర్షమును ఆయన పుట్టించారు. దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే, నినివేకు వెళ్ళమంటే నినివేకు కాకుండా తర్షీషుకు వెళ్ళారని యోనా గారి నదిలో ఉన్న, సముద్రములో ఉన్న ఆ వాడ ప్రాంతంలో ఏమొచ్చిందంటే భయంకరమైన దేవునికి బాధ కలిగి, దేవునికి కోపం వచ్చి, ఉగ్రత వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యం అనేది చూసామా లేదా? పరిశుద్ధ గ్రంథం. దేవునికి ఎందుకు కోపం వస్తుంది అసలు? దేవుని ఉగ్రత, దేవుని విశ్వాసులరా, మానవుల మీదకి దేవుడు మొట్టమొదటిగా స్త్రీని శపించాడు. ఈ ప్రసవ దినములన్నీ వేదన దినములుగా. ఒకవేళ ఆ శాపం లేకపోతే ప్రసవం వేదనతో, ఇంత వేదనతో ఉండేది. ఎక్కడొచ్చింది ఇది? ఆదికాండం 3వ అధ్యాయంలోనే వచ్చింది. ఎందుకంటే మానవుడు తప్పు చేసినప్పుడు, లేక అసలు మానవుడిని దేవుడు తయారు చేశాడు. ఎందుకు మానవుడు తయారు చేయబడ్డాడో ఆ విషయము మానవుడు గ్రహించక, అది దాటి దేవుని విశ్వాసుల 4 విషయాలు నేను చూపించి, ఎందుకంటే నేను ప్రసంగంలోకి వెళ్తే నేను ఆపుకోలేను, మీరు ఆపలేరు. ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసి, దేవుని విశ్వాసులరా, దేవుడు మానవులను ఆయన ఆశపడేది ఏంటంటే, దేవుని ఎడల విశ్వాసం ఉంచాలి అని ఆశపడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. కానీ మానవుడు దేవుని ఎడల ఏం లేదంటే విశ్వాసము లేదు. విశ్వాసం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మాలి. ఎవరో వచ్చి నీవు ఈ చెట్టు ఫలాలు తింటే నీవు దేవుని కంటే గొప్పవాడివైపోతావు అనగానే దేవుని మాట నమ్మక, సాతాను మాట నమ్మ. విశ్వాసం ఉన్నవారు, దేవుని విశ్వాసులరా, బయట వేరే మాటలు నమ్మరు. మానవుడు విశ్వాసాన్ని కోల్పోయాడు. దేవునికి బాధ వచ్చింది, దేవునికి కోపం వచ్చింది, దేవునికి ఉగ్రత వచ్చింది. దేవుడు మానవుడి నుంచి కోరుకునేది ఒకటే, నమ్ముట నీ వలననైతే నమ్ము వారికి. ఆయన మన నమ్మకాన్ని కోరుకుంటున్నాడు, నీ విశ్వాసాన్ని. దేవుని ఎడల సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి. అందుకనే ఆయన వచ్చినప్పుడు శిష్యులతో పదే అల్ప విశ్వాసివి కాక విశ్వాసముతో ఉండు, నీ విశ్వాసమే నిన్ను. అంటే విశ్వాసానికి ఆయన చాలా ప్రాధాన్యత. ఈ రోజు మానవుడు ఇంకా
ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఎడల సంపూర్ణమైన విశ్వాసము అనేక మందిలో లేదు. ఏదో కాకతాళీయముగా, ఏదో యథేచ్ఛగా, లేకపోతే ఏదో నామకార్థముగా, లేకపోతే లోకానుసారముగా చెయ్యాలి కదా, ఉండాలి కదా, వెళ్ళాలి కదా, ఆరాధించాలి కదా. దేవుడు ఆయన మీ పెదవులు కోరుకోలేదండి. ఎప్పుడు ఏం కోరుకున్నాడు? మీ హృదయంలో నుంచి వచ్చేది కోరుకున్నాడు, మీ విశ్వాసాన్ని కోరుకున్నాడు. ఈరోజు మనిషి దేవుని ఎడల విశ్వాసము అనే ఒక ఆ అంతస్తు దేవుని ఎడల మనిషి ఉండవలసిన వారై ఉన్నారు. రెండు, దేవుడు ఎప్పుడూ కూడా మానవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే విధేయుడుగా ఉండాలని కోరుకున్నాడు. మనిషి దేవునికి విధేయుడు అవ్వాలి. ఆయన మీతో చెప్పున్నది. ఈరోజు మానవ జ్ఞానానికి మనకు అర్థం కాదు. దేవుడు మనిషికి కొన్ని విషయాలు చెప్పాడు. దేవుడు ఎందుకు చెప్పాడు? 7 సార్లు ఎందుకు మొనగమన్నాడు? లేకపోతే 7వ రోజు ఆరాధన ఎందుకు పెట్టాడు ఆయన? ఇప్పుడు కొన్ని రోజుల్లో ఆరాధన తీసేయడానికి సర్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆరాధన తీయడం అంటే ఎవరి వల్ల కాదు కాబట్టి ఆరాధన దినం అంటే ఏ రోజు? ఆదివారం సెలవు తీసేస్తారు. తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాకు రావాలనే ఆశ అలాంటి రోజులు. ఎందుకంటే నిజంగా అలాంటి రోజులు వచ్చినప్పుడు నిజమైన భక్తి బయటపడుతుంది. ఎవరు ఆరాధన వైపు, దేవుని వైపు తిరుగుతారు, ఎవరు లోకం వైపు తిరుగుతారు. ఎందుకంటే అది పరీక్ష కదా. దేవుడా లోకమా, దేవుడా డబ్బా, దేవుడా ఉద్యోగమా, ఏం కోరుకుంటాం? ఇప్పుడు చెప్పడానికి సులువుగానే ఉంటది. నేను అలాంటి రోజులు రావాలని. ఎందుకంటే దేవుడు ఒక నిబంధన పెట్టాడు, ఒక ఆజ్ఞ పెట్టాడు. ఆయన ఆ ఆజ్ఞకు లోబడితే దేవుడు ఏమన్నాడు? తర్షీషుకు వెళ్ళొద్దు, నినివేకి వెళ్ళమన్నాడు. మానవుడు ఎటు వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడు. అది విరుద్ధమే కదా. ఆయన మీతో చెప్పున్నది. ఏమయ్యాడు? దేవునికి వ్యతిరేకుడు అయ్యాడు. దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది, ఉగ్రత వచ్చింది, తుఫాను వచ్చింది. ఇప్పుడు వీటన్నిటికీ కారణాలు అవే. దేవుని విశ్వాసులరా, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. అది మానవుడు చెయ్యలేక, అది వాక్యం ద్వారా అవ్వచ్చు, కీర్తన ద్వారా అవ్వచ్చు, దర్శనం ద్వారా అవ్వచ్చు, వాగ్దానం ద్వారా అవ్వచ్చు, దైవజనుని ద్వారా అవ్వచ్చు, ఏదైనా సరే దేవుడు మీతో ఏది చెప్పాడో అది చేసే రీతిగా మానవుడు లేనప్పుడు మీకు ఇది కనబడుతుంది. ఏది? నినివేకి వెళ్ళమన్నాడు దేవుడు, అది కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడు, అది కనబడుతుంది. దేవుడు ఆజ్ఞ కనబడట్లేదు మీకు. దేవుడు ఏం చేయమన్నాడు? మీరు ఏం చేశారు? దేవుడు ఆజ్ఞ నినివే అనుకుంటే మనం ఎలాగెళ్తున్నాం? తర్షీషుకు వెళ్తున్నాం. ఆయనకి ఏమొస్తుంది? ఆ ఉగ్రత మీకు తెలియట్లేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆ ఉగ్రత అనేది దేవుడు ఎప్పుడు, మనిషి ఎప్పుడు దేవునికి లోబడాలి. మనిషి ఎప్పుడు ఇప్పుడు దేవునికి లోబడేటట్లుగా బైబిల్ మిషన్ వృద్ధి చెందడానికి గల కారణం ఆయన మీతో చెప్పున్నది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మొదటిది దేవుడు, మానవులు ఎప్పుడు కూడా దేవునికి విశ్వాసము కలిగి ఉండాలి. 2, విధేయులై ఉండాలి. 3, ఆరాధించాలి. దేవునికి స్తోత్ర. ఏం చేయాలండి అమ్మా? దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడు అమ్మా? ఎందుకు తయారు చేశాడు? ఎందుకు తయారు చేశాడంటే నిర్మోహమాటంగా. నేనే కాదు, ఏ సేవకుడిని అడిగినా, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, వాక్యం తెలిసిన వారు ఎవరిని అడిగినా బల్ల గుద్ది ఘంటాపదంగా చెప్పే మాట, దేవుడిని ఆరాధించడానికి మీరు నేను చేయబడ్డామంతే. దేవునికి స్తోత్ర. కేవలం దేవుడిని ఆరాధించడానికి, ఇంకో కారణం కాదు. దేవుడు ఎందుకు చేతులు ఇచ్చాడు? ఆరాధించడానికి, స్తుతించడానికి. కళ్ళు ఎందుకు ఇచ్చాడు అమ్మా? ఇప్పుడు నేను వస్తున్నాను, నేను ఆ వాగులు, ఆ నీటి ప్రవాహాలు, ఆ కొండలు, వర్షం, ఇదంతా చూస్తుంటే ఇదంతా దేవుని సృష్టి అని. ఇప్పుడు మహిమ ఎవరికి వెళ్తుంది? ఒక ఇల్లు బాగా కట్టాడండి, ఎవరైనా ఒక ఇల్లు బాగా కట్టించుకున్నారు, ఏమంటాం? ఆ ఇల్లు చూసి అంత బాగా కట్టారు. ఎవరు కట్టారు? ఈ సృష్టిని తయారు చేసింది ఎవరు? దేవుడు. మరి ఆ మహిమ ఎవరికి వెళ్ళాలి? కళ్ళుతో చూస్తున్నామంటే మహిమ ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి.
ఈరోజు ఆ మహిమనే సైతాన్ని చూపించి ఇదిగో ఇదంతా నీకు ఇచ్చేస్తా, నాకు ఒక సలాం కొట్టి వెళ్ళిపో అన్నాడు. దేవునిది దేవునికి ఇస్తాడంట. ఈరోజు అంటే దేవునిది దొంగలిస్తున్నా దేవుని మహిమను ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆయన ఆరాధించాలి. నేను బయలుదేరుతుంటే చాలా మంది ఫోన్ చేశారు, అయ్యా వద్దు ఆగిపోండి, వద్దు ఆగిపోండి. నేను ఆగిపోవచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. నేను అనుకున్నాను, నేను నిజంగా ఆగిపోయి ఇంట్లో కూర్చుని ఒక కైమా కూర తెప్పించుకుని, మటన్ కూర తెప్పించుకుని చక్కగా తింటా ఉంటుంటే వర్షంలో, చక్కగా వర్షం, మీకు అక్కడ దాకా అర్థమవుతుంది. ఆ తర్వాత కలిపి నోట్లో ముద్ద పెట్టుకుంటుంటే ముద్ద వెళ్ళదు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించే సమయంలో ముదుగురుపాడు స్వస్థతశాలలో బలమైన పని చేయొచ్చు, పెళ్లిళ్ళు చేయొచ్చు, వారమంతా ప్రార్థనలు చేయొచ్చు. ఇవన్నీ చేసిన ఆరాధన దినానికి సమం కాదంతే. ఆరాధన దినం దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి స్తోత్ర ఆరాధించడానికి కూడా వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, తడిచిపోయాం, అది ఉంది ఇది ఉంది అని ఆగిపోతే అంటే దేవుడిని మనం తయారు చేసింది ఎందుకు? ఇంకో కారణం లేదు. కోటిమిచ్చో కూటుకోరకు అంటారు. అసలు ఆ కూటిచ్చేది మనకి దేవుడు ఎందుకంటే ఆయన ఆరాధించడానికి. ఆ ఆరాధనే వదిలేసి, ఆరాధనే ప్రక్కన పెట్టి దేవుడిని ఆరాధించక, ఆయన స్తుతించక, ఉద్యోగం కోసం, వ్యవసాయం కోసం, పాడి పంటల కోసం, లోకం కోసం, బంధువుల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం దేవుణ్ణి వదిలేస్తే ఆయనకు ఉగ్రత రాదా? మనం కలిగి చేసింది ఎందుకు? ఆరాధించడానికి. ఇక నిర్మోహమాటంగా నన్ను ఎందుకు, మిమ్మల్ని ఎందుకు కలుగు చేశాడంటే ఒకటే రీజన్, అనాది పురుషుడైన దేవుణ్ణి ఆరాధించండి. దేవుని ఇప్పుడు విశ్వాసులు ఈరోజు దేవుణ్ణి ఆరాధించడం మాని, దేవుణ్ణి ఘనపరచడం మాని, దేవుని స్తుతించడం మాని ఆయన కోపం. నాలుగవదిగా దేవుణ్ణి ప్రేమించాలని ఏం చేయాలి? మనం ఆదాము అవ్వలు ప్రేమించాలని దేవుడు ఎందుకు తయారు చేశాడు? నన్ను ప్రేమించాలి, నా బిడ్డలు నా ఎడల ప్రేమ కలిగిన వారై ఉండాలి నా బిడ్డలు. కానీ ఆదాము అవ్వలు ఏం చేశారంటే ప్రేమించకుండా దేవుణ్ణి ఏం చేశారు? మోసం చేశారు. ఎలా చెప్తున్నారు మోసం చేశారు అంటే? పాపం చేయడం ఏంటి చెప్పండి అమ్మా? వారు పాపం చేశారంటే, ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు, తన భార్య ఉంది, భార్య మెడలో తాళి కట్టాడు. తాళి కట్టి ఎక్కడికో వేరే ఊరు వెళ్ళిపోయి ఇంకోళ్ళని చూసుకుని అక్కడ తాళి కట్టేసి, నేను నా భార్యను మోసం చేయలేదు అంటే, నువ్వు ప్రేమించావంటే ఏం చేయాలి? నీ భార్యకి లోబడి ఉండాలి. నువ్వు పాపం చేసావు, మోసం చేసావు అంటే దేవుని ఇప్పుడు విశ్వాసులు, ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆ చెట్టు ఫలాలు ఆయన తినద్దు అన్నాడు. వీరు వెళ్ళి తిన్నారు అంటే దేవుడిని ఏం చేశారు? మోసం చేశారు. ఇంకా వాళ్ళలో ఏం లేదు? ప్రేమ లేదు. ఆయనలో ఉన్న ప్రేమ వారిలో లేదు. వారు మోసం చేశారు దేవుణ్ణి. దేవుడు చెప్పింది చేయలేదు, దేవునికి వ్యతిరేకమైనది చేశారు, దేవుణ్ణి గాయపరిచారు, దేవుణ్ణి సిలువ వేశారు. దేవుని ఇప్పుడు విశ్వాసులుగా ఈరోజు దేవుడు ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమామయుడు. తల్లి తండ్రి వారిద్దరి మధ్యన ప్రేమ, భార్య భర్తలు ఇద్దరి మధ్యన ప్రేమ, అన్నదమ్ములు ఇద్దరి మధ్యన ప్రేమ, తోబుట్టువులు, సమాజంలో సోదరులు, లేకపోతే సంఘస్థులు, ఈ అందరి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుణ్ణి బట్టి. మనం దైవలక్షణాలు చెప్పుకుంటాం కదా, దేవుడు ప్రేమవై ఉన్నాడు ఆయన, కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాడు. ఆయన ప్రేమను బట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. మీరు నన్ను ప్రేమించిన, నన్ను అభిమానించిన, నేను మిమ్మల్ని ప్రేమించిన, దేనిని బట్టి? ఇప్పుడు ప్రేమ ఉన్నది అని ఎలా చెప్పాలంటే మోసం చేయకూడదు. నా వెనకాల ఒకటి, మీ వెనకాల ఒకటి నేను మాట్లాడాను అనుకోండి, మీరు నన్ను ఏం చేసినట్టు అంతే. రెండో మాట్లాడలేదు అందులో. దేవుని వెనకాల ఒకటి మాట్లాడి, దేవుని ముందు బంధువులు ఒకటి మాట్లాడితే మనం దేవుని మోసం చేసినట్టే. దేవుడు ఎదురుగా వారు చక్కగా వచ్చి ఒళ్ళో కూర్చునేవారు. దేవుడు వెళ్ళిపోగానే ఏం చేశారు? చెట్టు ఫలాలు తిని ఎక్కడికి వెళ్ళిపోయారు? చెట్టు వెనకాలకి వెళ్ళిపోయారు. దేవుని విశ్వాసులరా,
కాబట్టి దేవుని కోపం. నేను వాక్యం చెప్పాలనుకోలేదు, కానీ నాకు దేవుడు ఈ ప్రేరేపణ ఎందుకంటే గత 2000 సంవత్సరాలలో ఎప్పుడూ లేని ఎండలు, వాతావరణం, ప్రకృతి. నేను ఎంఎం స్కూల్లో చదువుకున్నాను, మదర్ మెర్సిల్లా రోమన్ క్యాథలిక్ వారి స్కూల్లో. ఒక చిన్న పాప అంట డెంగ్యూ జ్వరం వచ్చింది. ట్రీట్మెంట్కి తనకు హాస్పిటల్ తీసుకెళ్ళారు. ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది. 6th క్లాస్ పాప. చాలా బాధ కలిగింది నాకు. అంటే డెంగ్యూ జ్వరానికి చనిపోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఏమైపోతున్నాయో, ఇప్పుడు ఈ నిలవ ఉండిన నీళ్ళు ఉంటే చూసారా, ఎంత కాలుష్యం తీసుకొస్తుందో, ఎంత కలుషితమైన ప్రకృతి వాతావరణం తయారవుతుందో, నీరు, గాలి, ఆహారం ఎంత కలుషితం అవుతాయో. ఇదంతా ఉగ్రత ప్రతిరూపాలు. అంతే వాతావరణం ఈ ఎక్కువ రావడం. తర్వాత కరువులు కూడా దేవుడు రప్పించాడు కదా. అంటే తెలుగులో ఏమంటారు, అతివృష్టి అనావృష్టి అంటారు. అంటే దేవుడు కరువులను ఇచ్చాడు. అలాగా కరువులు తీసి దేవుడు అత్యధికముగా, ఇప్పుడు నినివే నోవాహు గారి కాలంలో ఏమైంది, జలప్రళయం వచ్చి దేవుడు అక్కడ ఒలీవ చెట్టు ఆకు ముందు కాకిని పంపించాడు. కాకిని పంపితే కాకి ఏం చేసింది, చక్కగా కూర్చుని తింటా కూర్చుంది. తర్వాత పావురాన్ని పంపించాడు. పావుర ఏం చేసింది, ఒలీవ చెట్టు ఆకును తీసుకుని వెళ్ళింది. అంటే మిగిలిన చెట్లన్నీ ఏమైపోయినాయి, చచ్చిపోయినాయి. పంట అంతా ఏమైపోయింది, పాడైపోయింది. అప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు మాంసాహారానికి. అప్పుడు దాకా మాంసానికి పర్మిషన్ లేదు. అప్పుడు దాకా మాంసాహారం లేదు. మరి చాలా మంది పురాణాల్లో అంటారు కదా, అప్పుడు ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఏ ఆహారం, శాకాహారమే కదా. మరి ఎందుకు అంటే దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. మరి తర్వాత దేవుడు ఎవరికి ఇచ్చాడు పర్మిషను, నోవాహు గారి కాలంలో. అమ్మా, దేవుడు మాంసానికి, అది కూడా రక్తం నిషేధం. రక్తానికి దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. రక్తం అయితే ఇప్పుడు రక్తం సూపు ఉంటుంది రెడీగా. ఇది ఉంటాయి కదా షాపుల్లో, కందనకాయ కర్రీ, లివర్ కర్రీ, బోటి, తలకాయ మాంసం, లివర్ జ్యూస్. అమ్మ, బ్లడ్ అలవాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇచ్చుంటే అవన్నీ చేసినప్పుడు ఇది చేయడానికి ఏమైంది, ఒకవేళ తీసుకుంటే ప్రమాదం. అంతే, దేవుడు చెప్పాడు అంతే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, కాబట్టి ఈ సూచనలన్నీ మీరు గమనించి దేవుని ఎడల విశ్వాసమును కలిగి, ఇంకా అనుమానం ఏమి ఆయన మీద లేకుండా ఆయనకు విధేయులై. కొంతమంది నమ్ముతారు దేవుణ్ణి, కానీ ఆయనకి విధేయులు అవ్వలేరు. నమ్ముతారు, విశ్వాసం ఉంటారు, కానీ విధేయత చూపలేరు. ఆయన నమ్మి ఆయనకు విధేయులై ఆయన ఆరాధించి 4వదిగా ప్రేమించేవారుగా, ఆయన ప్రేమించేవారుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.